టార్గెట్ 2026 మార్చ్ దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేంద్రం రాబోయే మార్చ్ అందుకు టార్గెట్ అంటూ మరోసారి చెప్పుకొచ్చింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ 40 మంది మావోలు మృతి. తదనంతరం పరిణామాల్లో హింసతో ఏది సాధించలేమంటూ చెప్పుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జనజీవన స్రవంతిలో కలవాలంటూ అడవిలో అన్నలకు పిలుపునిచ్చారు. దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం చివరి దశకు చేరుకుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన వేళ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు. మావోయిస్టులను సమూలంగా అంతం చేసేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు అమిత్ షా. छत्तीसगढ़ की सफलता हम सब के लिए उत्साह की प्रेरणा लेकर आई है। छत्तीसगढ़ में केवल हथियारी ऑपरेशन नहीं चलाए, सरेंडर हुए वो भी एक अलग बात है, परंतु इसके अलावे वामपंथी उग्रवाद से प्रभावित सभी जिलों के अंदर छत्तीसगढ़ सरकार ने एक विकास का नया अभियान चलाया है। 300 के आसपास व्यक्तिगत और फैमिली के साथ जुड़ी हुई भारत सरकार और छत्तीसगढ़ सरकार की योजनाओं को 100% सैचुरेशन का लक्ष्य रखा है। इसके कारण गांव में स्कूल पहुंचा है, सस्ता अनाज की दुकान पहुंची है, सस्ती दवाइयों की दुकान पहुंची है, पब्लिक हेल्थ सेंटर बनाए गए हैं और सेकेंडरी स्कूलों की भी शुरुआत हुई। और मुझे कहते हुए आनंद हुआ है कि कई गांव इस चुनाव में ऐसे थे जनरल इलेक्शन में जिन्होंने 30 साल के बाद वोटिंग किया है, वहां पर वोटिंग हुआ है। ఇటీవలే చోటు చేసుకున్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు హోంమంత్రి. ఇప్పటి వరకు దేశంలో 13,000 మందికి పైగా అడవిలో అన్నలు ఆయుధాలు వదిలిపెట్టారని అన్నారు. 2024లో నేటి వరకు 202 మంది మావోయిస్టులు మృతి చెందగా 723 మంది లొంగిపోయారన్నారు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతమే తమ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో అందరూ ఒకే టార్గెట్తో ముందుకు వెళ్లాలని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. मैं जब छत्तीसगढ़ नई सरकार बनने के बाद 21 जनवरी को गया था, तब काफी डिटेल प्लानिंग छत्तीसगढ़ सरकार और भारत सरकार के मिलकर किया था और 24-25 अगस्त को भी मैं गया। उस वक्त छत्तीसगढ़ और सटे हुए 6 जिलों के सभी मुख्य सचिव और डीजीपी के साथ मीटिंग की थी। विकास और नक्सली ऑपरेशन दोनों की दृष्टि से एक डिटेल रणनीति का हमने चॉकआउट करने का काम किया था। आज मैं फिर से एक बार छत्तीसगढ़ के मुख्यमंत्री, गृह मंत्री, उनके डीजीपी, उनकी पूरी टीम को, क्योंकि जनवरी से अब तक लगभग 190 नक्सली छत्तीसगढ़ में सुरक्षा बलों के साथ मुठभेड़ में मारे गए हैं, 801 गिरफ्तार हुए हैं और 742 ने आत्मसमर्पण किया। मैं देश भर में नक्सलवाद के साथ जुड़े हुए युवाओं को आज के इस सम्मेलन के माध्यम से अपील करना चाहता, चाहे नॉर्थ ईस्ट हो, चाहे कश्मीर हो, चाहे वामपंथी उग्रवादी क्षेत्र हो, सब जगह लगभग कुल मिलाकर 13,000 से ज्यादा लोगों ने हथियार छोड़े हैं और मेन स्ट्रीम में शामिल हुए हैं। దేశాన్ని మావోయిస్టుల రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు అమిత్ షా. 10 ఏళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్ నెట్వర్క్ తో పాటు 15,300 సెల్ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. గతంలో 16,400 హింసాత్మక ఘటనలు జరగగా ప్రస్తుతం అవి 7,700కు తగ్గాయన్నారు. సామాన్య ప్రజలతో పాటు భద్రతా బలగాలు మరణాలు సైతం 70% తగ్గాయన్నారు హోంమంత్రి. పోలీస్ శాఖ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర బాగా పనిచేశాయన్నారు. హింసతో ఏదీ సాధించలేరని, జనజీవన స్రవంతిలో కలవాలని అడవిలో అన్నలకు పిలుపునిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.